This is Richard Vegreddy. Welcome back to Prelims Tricks playlist. 15 to 12 వరకు కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ 2011 పేపర్ చేస్తున్నాం. అగైన్ ఐమ్ సేయింగ్ ప్రిపేర్ ఫర్ ది వరెస్ట్. సో తెలుసు మీరు ప్రిపేర్ అయినప్పుడు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రీవియస్ ప్రకారం అన్నీ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు ఈజీగా ఉండొచ్చు. సో అగైన్ ఐమ్ సేయింగ్ దట్ సో ఆప్షన్స్ చూడొద్దు, క్లోజ్ చేయండి. 2023 స్టైల్లోని కొంచెం టఫ్ అంటే లైక్ ఇన్ కేస్ ఎందుకంటే చూడండి ఈ ఆప్షన్స్ ఏవైనా సరే యూపీఎస్సీ మార్చొచ్చు కిందవి, అంటే ఈ కింద ఆప్షన్స్ ఏదైనా యూపీఎస్సీ మార్చొచ్చు. బట్ ఈ క్వశ్చన్స్ మాత్రం ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, అంటే ఎప్పుడైనా 4 స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ మే బీ. సో ప్రిపేర్ ఫర్ ది 2023 స్టైల్, ఓన్లీ 1 పేర్, ఓన్లీ 2 పేర్, ఓన్లీ 3 పేర్. అండ్ పాజ్ చేయండి, మీ బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత దీన్ని చూడండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. Again I'm saying don't apply trick blindly. First is your instinct, second is your knowledge, third is your then apply tricks. Okay, uh, fine. ఇన్స్టింక్ట్ ఫస్ట్ ఎందుకని చెప్పేసి ఐ థింక్ ఐ హ్యావ్ సెట్ యూ ఇన్ మెనీ వీడియోస్. బికాజ్ యూ అంటే మీకు చూడండి చాలా స్టేట్మెంట్స్ మీకు తెలియదు, 75-80% మీకు తెలియదు కాబట్టి సో యూఆర్ గోయింగ్ టు అప్లై ద ఇన్స్టింక్ట్స్ ఫస్ట్. అండ్ నాలెడ్జ్ ఎందుకంటే వెరీ రేర్లీ మీకు తెలుస్తుంది, 10%, 15% మీకు ఆ స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. మీరు ఎక్కడ చదివాను, డెఫినెట్లీ చదివాను అని. సో తెలిసినప్పుడు బట్ ఫర్ మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ కోసం ఇన్స్టింక్ట్ మీరు చదవని స్టేట్మెంట్ ఒకటి నమ్మడం కోసం సో వీఆర్ కీపింగ్ ది ఇన్స్టింక్ట్స్ ఫస్ట్. సో అది సెకండ్ ఈజ్ నాలెడ్జ్, 100% మీకు తెలిసినవి. థర్డ్ ఈ రెండు తెలియకపోతే అన్నీ మూసుకొని జస్ట్ గో ఫర్ ట్రిక్స్. ఏమో అనుకుంటే అటెంప్ట్ కూడా ఏమో అవుతుంది. బికాజ్ చూడండి ఇది 2024 అంటే నేను ఈ లాస్ట్ 3 times నేను క్వాలిఫై అయ్యాను, ఇది జిఎస్ కట్ ఆఫ్ ఇది క్లియర్ చేశాను. సో ద పాయింట్ ఈజ్ ఈ 2012 అంటే లాస్ట్ 3-4 years చేసాం, అంటే 2015 to 12 వరకు. అప్పుడు అప్లై అయిపోయింది, 2011 అప్లై అయిపోయింది, 19 ఏ ఏరియాని అప్లై అయిపోయింది. బికాజ్ యూ నీట్ డెవలప్ దిస్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ మీరు డెవలప్ చేయాలి, ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది. సో ఇన్స్టింక్ట్, నాలెడ్జ్ అండ్ దెన్ ట్రిక్, దట్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ మోర్ ఎక్స్ట్రా మార్క్స్. ఓకే ఫైన్. First question. In the Union Budget 2011-12, a full exemption from the basic customs duty was intended to the bio-based asphalt. Which of the what is the importance of this material? Union Budget 2011-12, a full exemption from the basic customs duty was extended to the bio-based asphalt. Basically, question is about bio asphalt, science and tech question. Okay, what is the importance of this material? Unlike traditional asphalt, bioasphalt is not based on fossil fuels. 100% చెప్తున్నాడు, అసలు ఛాన్సే లేదంటున్నాడు. ఐఎమ్ నాట్ షూర్. వెయిట్. బయో యాస్ఫాల్ట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్. కెన్ బి అయి ఉండొచ్చు, ఎక్కడ ఒక్క దగ్గర అయి ఉండొచ్చు. కెన్ బి బయో యాస్ఫాల్ట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ టు యూస్ బయో యాస్ఫాల్ట్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ ద రోడ్స్. ఇది బయో యాస్ఫాల్ట్ ఇంత చేశారంటే ఇది డెఫినెట్లీ పాజిటివ్. ఇది పాజిటివ్ అయినప్పుడు చూడండి ఈ 3 పాజిటివ్, 2, 3, 4. బట్ వెరస్ ఫస్ట్ ఈజ్ నెగిటివ్, ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ బయో ఫాసిల్ ఫ్యూయల్స్. అండ్ నాట్ బేస్డ్ అని కూడా అలా చెప్తా, ఏదో ఒకటి దాన్ని కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్ వేస్తే నేను ఓన్లీ 3 pairs పెడతా, 2, 3, 4. నౌ లెట్స్ సీ దీస్ ఆప్షన్స్. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ 2, 3, 4 ఆప్షన్ ఇచ్చాడా లేదా? సో 2, 3, 4 ఇవ్వలేదు కాబట్టి ఓకే ఫైన్. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ టు యూస్ బయో యాస్ఫాల్ట్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ ద రోడ్స్. Bioasphalt can be made from organic materials. Bioasphalt can be made from, సో 2 and 3లో సంథింగ్ ఇస్ ఫిష్, అంటే ఏదో ఒకటే కరెక్ట్ అవ్వచ్చేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టు 2 ఒకేదంతా స్టార్ట్ అయినప్పుడు కెన్ బి మేడ్ ఫ్రమ్, బయోస్ఫాల్ట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఒకసారి. సో ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ థింకింగ్ లైక్ ఫస్ట్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. సో ఐల్ గో ఫర్ సి. ఎందుకంటే ఎక్కడ ఒక్కటైనా పాసిబుల్ అయితే, అక్కడ నెగిటివ్ అది, ఎక్కడ ఒక్కటైనా పాసిబుల్ అయితే అంటే పాజిబుల్. సో ఐల్ గో ఫర్ 1, అంటే 1 ఎలిమినేట్ చేస్తున్నా, సి. అండ్ ఆల్సో శ్రీనాథ్, సో ఇక్కడ 2 and 3 కలిసి ఉండవంటావా? అది సో నువ్వేం పెట్టావు ఆన్సర్? బాంబే. 2 and 3 కలిసి ఉండవని. ఓకే, అఫిషియల్ ఆన్సర్ చూద్దాం. అఫిషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో బాంబే. అంటే నేను లైక్ ఐ డెంట్ గో ఫర్, ఓకే ఐ వెంట్ విత్ సి. ఫస్ట్ స్టేట్మెంట్ నువ్వు ఎందుకు అంటే ఎలా పెట్టావు? ఫస్ట్ స్టేట్మెంట్ నాకు డౌట్ కొట్టింది, దాన్ని ఏం పెట్టలేదు. ఫర్ షూర్ ఐ నో దట్ 3 and 4 ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ 2 కూడా ఛాన్స్ ఉంది, బట్ 2 and 3 కాంట్ బి టుగెదర్. సో ఏ అండ్ డి పోతుంది. సో 3 and 4 అయితే ఉండాలి, అది సిలో లేదు, సో బిలోనే ఉంది. సో ఇన్ కేస్ 2 and 3 అలా స్టార్టింగ్లో 2 ఒకేసారి యూజువల్లీ తప్పు ఉన్నాయి కాబట్టి 1 ఏడి తీసేస్తాం. డెఫినెట్లీ రాంగ్. 2 and 4 ఓకే. కెన్ బి మేడ్ ఫ్రమ్, అరే ఒకసారి రాగు,
కెన్ బి మేడ్ ఫ్రమ్ నాన్ ఫాసిల్, నాన్ రెన్యూబుల్, ఇంకోటి ఆర్గానిక్ వేస్ట్. విచ్ ఐ హ్యావ్ టు చూస్? ఇది బయో, ఇది క్లియర్గా బయో ఉంది. సో ఆర్గానిక్ వేస్ట్, ఇంకోటి నాన్ రెన్యూబుల్. సో ఈజ్ ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ సో ఆర్గానిక్ ఎగ్జాక్ట్లీ. ఆర్గానిక్ బయో ఉంది, ఆర్గానిక్ తీసుకోవాలి. ఐ థింక్ దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఫర్ మీ విచ్ ఈస్ హిట్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఐ వాజ్ మోర్ వరీడ్ అబౌట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అంటే ఇంకా కళ్ళు కప్పేసాను మిగతా 3 స్టేట్మెంట్స్. 2-3లో చూసుకుంటే ఆర్గానిక్ అనే చూసినప్పుడు. సో యూ షుడ్ డూ ఇట్. ఆర్గానిక్ అనే పదం చూడలేదు. ఓకే, బి. సి అగైన్ ఐమ్ సెయింగ్ ఈ క్వశ్చన్ నాకు పోయింది. అగైన్ ఐమ్ సెయింగ్ ఈ పేపర్ 2011 పేపర్ నాకు తెలిసి నేను ఒక లాస్ట్ 4-5 years నుంచి నేనైతే చేయలేదు ఇది. సో ఈ పేపర్ నాకు కొత్త, ఎన్నో నాకు పోతే. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. బట్ స్టిల్ నేను మీతో అందుకే లైవ్లో చేస్తున్నా. నా తప్పుల నుంచి మీరే నేర్చుకోండి. దట్ విల్ హెల్ప్ యూ. సో అందుకని పాజ్ చేయండి, మీ బ్రెయిన్ అప్లై చేయండి అండ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడు. ఫస్ట్ క్వశ్చన్కి ఏం చెప్పా? నేనేదో చేసా, నేను పెట్టింది ఓన్లీ 3 pairs. ఇప్పుడు 2023 స్టైల్ అయితే నాది కరెక్ట్ అయిపోతుంది. 2023 స్టైల్ అయితే కరెక్ట్ అయిపోతుంది. సో ఐఎమ్ సేయింగ్ దట్ అందుకని 2023 స్టైల్ అది చాలా ఈజీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఏది కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యా ఐ థింక్ దాని ఏమంటారు, ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వాలి. ఐ డెంట్ ఫోకస్. ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ దస్ 2 hours. యూ నీడ్ టు ఫోకస్. Second question. Consider the following. Which of the above are emissions from coal combustion at thermal power plants? Coal combustion, thermal power plants అన్నీ వస్తాయి, దానికి ఏముంది? ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆల్ ద ఢిల్లీ. ఎందుకంటే సాయిల్ ఏదైనా ఉండొచ్చు, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నైట్రోజన్ ప్లాంట్ ఏదో సంథింగ్ ఉంది, కోల్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. సల్ఫర్ చిన్న పాయింట్ వెళ్ళిపోయింది, చిన్న మైన్యూట్ ఎలిమెంట్ ఉండొచ్చు. కార్బన్ చిన్న మైన్యూట్ ఎలిమెంట్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రావచ్చు. Second official answer is also Delhi. It is the right answer. Next, third question. Satellites used for telecommunication. Relay are kept in geostationary orbit. A satellite is said to be in such orbit when the orbit is geosynchronous. Geostationary రెండు ఒకటేనా? Wait, the orbit is circular అని గ్యారంటీ కూడా ఏం లేదుగా. ది ఆర్బిట్ లైస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎర్త్స్ ఈక్వేటర్. దట్ ఈస్ ఫర్ షూర్. జియో స్టేషనరీ అయితే ద ఆర్బిట్ ఈజ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 22-236. ఇంత ఎగ్జాక్ట్ నెంబర్ అలా చెప్పాడు. సో ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తేడా కొడుతుంది. సో ఐ విల్ గో ఫర్ రాంగ్. నేను ఎగ్జాక్ట్లీ అదే నెంబర్ ఉండాలని నేను గ్యారంటీ అయితే లేదనుకుంటున్నా. సో ది ఆర్బిట్ ఈజ్ జియోసింక్రోనస్. జనరల్లీ జియోస్టేషనరీ అంటే ఇది ఉండి కరెక్ట్గా అంటే ఈ పర్టికులర్ ఇది ప్లేన్లో వచ్చేది ఆ పాయింట్. జియోసింక్రోనస్ అంటే లైక్ అదే హైట్లోని సంథింగ్ నాకు తెలిసి అప్ పైకి కిందకి అటు ఉంటాయి. ది ఆర్బిట్ ఈజ్ జియోసింక్రోనస్. ది ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్ అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేం, ఎందుకంటే ఎలిప్టికల్ కూడా అయి ఉండొచ్చు యూజువల్లీ. సో 2 తీసేస్తున్నాం. The orbit lies in the orbit is geosynchronous. I'm not sure. See, if it is 2023 style అంటే only 1, only 2, only 3 pair అయితే జియోసింక్రోనస్ కూడా అంటే పార్ట్ ఆఫ్ అంటే జియో స్టేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ జియోసింక్రోనస్ అనుకొని ఐ విల్ గో ఫర్ బోత్. అంటే 2 pairsకి వెళ్తా. బట్ అఫీషియల్ అంటే లైక్ కింద ఇప్పుడు అంటే ఈ ఇక్కడ చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. సో 4 అవుట్లెట్ తీసేస్తా. 4 ఎందుకంటే లైక్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఎప్పుడు కష్టం అని చెప్పేసి తీసేస్తున్నాం. ఐ విల్ గో ఫర్ ఏ. అఫీషియల్ ఇస్ ఆల్సో ఏ. సో ఇఫ్ ఇట్ ఇస్ 2023 ఐ విల్ లూజ్ దిస్ క్వశ్చన్. బట్ ఓకే, ఇక్కడ అంటే ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్ ఆల్సో అంట. ఓకే, అది కొత్తగా నేర్చుకున్నాం. బట్ ఇఫ్ ఇట్స్ 2023 ఐ విల్ లూజ్ దిస్. ఇట్స్ ఓకే. India has experienced a persistent and high food inflation in the recent past. What could be the reasons? High food inflation, okay, persistent. Due to gradual switch over to the cultivation of commercial crops. The area under cultivation of food grains has steadily decreased in the last 5 years by about 30%. Okay, wait. As a consequence of fact, ఇది డౌట్ పడుతుంది.
As a consequence of increasing incomes, the consumption patterns of the people have undergone a significant change. As a consequence of increasing incomes, the consumption patterns of people have undergone a significant change. But దానికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ సంబంధం ఉంది ఆగు. ద ఫుడ్ సప్లై చైన్ హ్యాస్ స్ట్రక్చరల్ కన్స్ట్రెంట్స్. ఇది జనరిక్గా ఉంది, స్ట్రక్చరల్ కన్స్ట్రెంట్స్ బుక్కిష్గా ఉంది. సో ఐల్ గో ఫర్ 3 ఇస్ దేర్. ఫస్ట్ స్టేట్మెంట్, డ్యూ టు గ్రాడ్యువల్ స్విచ్ ఓవర్, ఇది కూడా బుక్కిష్లోనే ఉంది, స్విచ్ ఓవర్ అనే పదం. టు ది కల్టివేషన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్, ద ఏరియా అండర్ ది కల్టివేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ హ్యాస్ స్టడీలీ డిక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ బై అబౌట్ 30%. 30% ఫ్యాక్ట్ ఇక్కడ స్విచ్ ఓవర్. ఫ్యాక్ట్ నేను యూజువల్లీ రాంగ్ అనుకుంటా. సో ఐల్ గో, నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు తెలుసా తెలీదు, తెలియనప్పుడు ఫ్యాక్ట్ ఉంది, ఫ్యాక్ట్ నేను యూజువల్లీ రాంగ్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ తీసేస్తాను. యాజ్ ఎ కన్సిక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్స్, ద కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఆఫ్ ద పీపుల్ హెస్ అండర్గోన్ సిగ్నిఫికెంట్ చేంజ్. కన్సంప్షన్ ప్యాటర్న్స్ అయిపోవడం వల్ల కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మారిందంట, వచ్చిందంట. బట్ ఈజ్ ఇట్ పర్సిస్టెంట్ అండ్ హై ఇన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, టు బీ ఫ్రాంక్. తెలుసా తెలీదు. బట్ అండర్గోన్ సిగ్నిఫికెంట్ చేంజ్ అన్నాడు, కానీ దానివల్ల ఏమైతే చెప్పలేదు. సో ఐల్ గో ఫర్ జనరిక్ అనుకుని 2 and 3 వెళ్తా. ఓన్లీ 2 స్టేట్మెంట్స్కి వెళ్తే ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్. ఇక్కడ చూద్దాం ఏముంది. ఫస్ట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాయి బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఐల్ గో ఫర్ బి. అండ్ యూజువల్లీ మనం ఆల్ ది అబోవ్కి నన్ ఆఫ్ ది అబోవ్కి మనం యూజువల్లీ వెళ్ళాం. సో ఎందుకంటే యూపీఎస్సీ యూజువల్లీ ఆల్ ది అబోవ్ నన్ ఆఫ్ ది అబోవ్ కాబట్టి ఫస్ట్ అఫీషియల్ ఆన్సర్ చెప్పేద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బి. యా. ఇక్కడ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ స్టడీలీ డిక్రీజ్ 30 degrees 30%. స్టడీ డిక్రీజ్ 30%, అదే అది ఫ్యాక్ట్. మరి ఫ్యాక్ట్ మరి దాని ఏమంటే కొంచెం ఎక్స్ట్రీమ్లో అనిపిస్తుంది, అంత స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇక్కడ ఇది 2022 థర్డ్ క్వశ్చన్లో కూడా ఫ్యాక్ట్. యూజువల్లీ ఫ్యాక్ట్ని డౌట్ చేయి, అంటే జస్ట్ లైక్ డోంట్, అంటే లైక్ జస్ట్ డౌట్ చేయి. మోస్ట్లీ అంటే రాంగ్ అయితే ఎగ్జాక్ట్లీ రాంగ్ అయితే నేను చెప్పట్లేదు, 50% అంటే 55% వాటర్ మేబీ. సో డౌట్ చేయి, కాకపోతే డౌట్ చేసి వెయిట్ చేయి, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడు. ఇన్ కేసు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ జనరిక్గా అనిపించాయి, సో అవి పెడతాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకంటే ఆల్ ది అబోవ్ అని పెట్టాం, నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టాం. ఎందుకంటే మనకు తెలుసో తెలియనప్పుడు యూజువల్లీ ఆల్ ది అబోవ్ నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టాం. ఎందుకంటే అఫీషియల్ కూడా ఈ జనరల్ చాలా తక్కువ ఉంటాయి, ఆల్ ది అబోవ్ నన్ ఆఫ్ ది అబోవ్. At present, scientists can determine the arrangement or relative positions of genes or DNA sequences on a chromosome. How does this knowledge benefit us? It is possible to know the pedigree of livestock. Pedigree అని పదం కూడా నాకు తెలియదు, అయి ఉండొచ్చు. It is possible to understand the causes of all human diseases. Extreme. It is possible to develop disease-resistant animal breeds. Yeah, 1 and 3. I'll go for 2 pairs. 1 and 3. Okay, C. A question is fifth question. Official answer is also C. Next, for example, ఇది కాదు చూడు. It is possible to. సో రెండిట్లో ఏదో ఒకటే ఉంది. సో బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. In terms of economy, the visit by foreign nationals to witness the 19th Commonwealth Games, India amounted to, okay. The visit by foreign nationals to witness the 19th Commonwealth Games, okay. వచ్చారు, లోపలికి వచ్చారు. ఏమవుతుంది? మనం ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సర్వీసెస్ని కదా. వెయిట్, ప్రొడక్షన్ కన్జంప్షన్ తీసే సర్వీసెస్ పైన ఉంది. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లోనే వాట్ యూఆర్ డూయింగ్. విజిట్ బై ఫారెన్ నేషనల్ టు విట్నెస్ ద 19th Commonwealth గేమ్స్. టూరిస్ట్ లోపలికి వచ్చేది. ఐ వుడ్ సే ఇట్ యాజ్ వాట్ ఇట్ ఈస్. మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి ఐ వుడ్ సే ఇట్ యాజ్ ఎక్స్పోర్ట్. ఏం బెటర్? సి పెట్టిన కాదు, ఎక్స్పోర్ట్ ఎట్లా? సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? సిక్స్త్ క్వశ్చన్ అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. ఓకే, ఎలా ఎక్స్పోర్ట్ ఎట్లా అంటే నేను ఎక్కువ ఆలోచించలే. అంటే ఇప్పుడు ఫారెనర్స్ వస్తారు, ఫారెనర్స్ వచ్చినప్పుడు లైక్ డాలర్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు మనకు డాలర్స్ ఇస్తారు. ఓకే, సిమిలర్లీ అండ్ లైక్ యూజువల్లీ ప్రొడక్షన్లో తీసుకుందాం. సో ఫారినర్స్ అంటే ట్రేడ్. ఓకే, అవును, మన దగ్గర ఫోరెక్స్ రిజర్వ్ పెరుగుతాయి. ప్లస్ ఫారెన్స్ వచ్చేటప్పుడు మోస్ట్లీ సర్వీస్ గురించి మాట్లాడుతుంది. సో ప్రొడక్షన్ కన్సంప్షన్ అనేది గూడ్స్ గురించి ఉంటుంది. సో సిఎండి తీసేది. ఓకే ఓకే ఓకే. సో అలా అఫీషియల్ ఆన్సర్ కూడా అంతే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్.
మైక్రోబయల్ ఫ్యూయల్స్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 7th. ఓకే, కరెక్ట్. అంతే, 3 స్టేట్మెంట్స్. ఓకే. Microbial fuels are considered a source of microbial fuel cells are considered a source of sustainable energy. Why? Um, uh, they are used, and it's positive basically sustainable energy. They use living organisms as catalysts to generate electricity. They use living organisms as catalysts to generate electricity from sustained substrates. అయ్యి ఉండొచ్చు. సి సబ్స్ట్రాట్స్ అనేది బుక్ ఇష్యూ. ఓకే, ఇది బుక్ ఇష్యూ. ఇంకోటి చూడు, కొత్త పదం ఇచ్చాడు, మైక్రోబయల్ ఫ్యూల్స్ అని కొత్తది ఎవడు చదువుకున్నాడు. మరీ బయోటెక్ తోపు అయితే తప్ప నువ్వు ఎన్ని సైన్స్ అంటే ఎన్ని చదువుకో, అక్కడ కొత్త పదం వస్తుంది. సో బేసిక్గా వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా చూస్తున్నాం. ఓకే, ఎక్కడో దాని గురించి ఎక్కడో దగ్గర ఇచ్చాడు. అది మోస్ట్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. దే యూజ్ ఎ వెరైటీ ఆఫ్ అన్నాడు. ఏంటని చెప్పలే. ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ యాజ్ సబ్స్ట్రేట్స్ అన్నాడు. వెరైటీ మైక్రోబయల్ ఫ్యూయల్స్, వెరైటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ యాజ్ సబ్స్ట్రేట్స్ తేడా కొడుతుంది. కెన్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ వేస్ట్ వాటర్ టు క్లీన్స్. జనరిక్ 1 and 3 పక్కా ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ చూడు, దే యూజ్ వెరైటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ యాజ్ సబ్స్ట్రేట్స్. వెరైటీ అనేది ఏంటంటే మనకు తెలుసా? తెలియదు. ఇట్స్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్. ఆల్ ద వెళ్ళిపోతాం. సో ఐ విల్ గో ఫర్ 3 pairs if it is 2023 స్టైల్. ఇక్కడైతే డీకి వెళ్తున్నాను. నువ్వేం పెట్టావు? నేను సి పెట్టిన. అఫీషియల్ ఆన్సర్ ఒకటి సి ఇచ్చాడు. అవునా? యా. వెరైటీ ఏమైంది? దే యూజ్ సో 1 and 2 can't be together. దే యూజ్ ఏనా? ఇక్కడ ఏమో చూడు, ఫస్ట్ వన్ దే యూజ్. ఓకే, సో రెండిట్లోని ఒకటి ఇన్ఆర్గానిక్ ఉంది, ఇంకోటి ఆర్గానిక్ ఉంది అంటున్నావు. రెండు డ్రాస్టికల్లీ ఆపోజిట్ కదా. ఓకే. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నది, మళ్ళీ ఇక్కడ ఇన్ఆర్గానిక్ అన్నది నాకు ఎందుకో క్వైట్ ఆపోజిట్ అనిపించింది. అండ్ రెండు సేమ్తో స్టార్ట్ అయినాయి. రెండిట్లో ఒకటే రేట్ ఉంటుంది. అందుకే నేను చూసిన ముందు వెనక కూడా చూసిన సైన్స్ అంటే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ డ్రాస్టికల్లీ ఆపోజిట్ ఉంది. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్. యాక్చువల్లీ మనం ఏంటిది ఫోకస్ కాదు, దాన్ని ఏమంటారు, నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను కదా. సో ఈ క్వశ్చన్ పేపర్లో అయితే మేబీ ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు దాన్ని. బట్ ఇట్స్ ఓకే. ఐ వుడ్ సే చెప్పింది. Which of the following statements appropriately describes the fiscal stimulus? Fiscal stimulus అంటే గవర్నమెంట్ మార్కెట్లో డబ్బులు పంచింది. ఇట్ ఈస్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ బై గవర్నమెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చాలా స్పెసిఫిక్ అయిపోయాడు. టు ఇన్షూర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ టు మీట్ ది డిమాండ్ సర్జ్ caused by rapid economic growth. It is intensive affirmative action of government to boost economic activity. Intensive affirmative action. This government intensive action on financial institutions to ensure disbursement of loans to agriculture and allied, promote great food inflation. See, the point is ఇక్కడ కూడా అగ్రికల్చర్ స్పెసిఫిక్ అయిపోయాడు. ఫిజికల్ స్టిమ్యులస్ అనేది అన్ని సెక్టర్స్కి ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ తీసే, అగ్రికల్చర్ తీసే. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ ఎఫర్మేటివ్ యాక్షన్ బై గవర్నమెంట్ టు పర్సూ పాలసీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఎక్స్ట్రీమ్ అనేది ఎక్స్ట్రీమ్ కూడా తీసేయాలి. సో ఐల్ గో ఫర్ బి. బాంబే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. ఎస్. గ్రేటర్ ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పు. ప్రమోట్ ఫుడ్ ప్రొడక్షన్ అన్నాడు ఓకే, బట్ ప్రమోట్ గ్రేటర్ ఫుడ్ ప్రొడక్షన్. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పు. మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అలాగైతే బీ స్టేట్మెంట్ చూడు. అలాగైతే బీ స్టేట్మెంట్ ఇంటెన్స్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో ది పాయింట్ ఈజ్ ఇక్కడ అన్ని ఎక్స్ట్రీమ్స్ కూడా పడాడు. మాసివ్, ఇంటెన్స్. బట్ బిఎండి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎక్స్ట్రీమ్. బిఎండిలో కూడా ఒక ప్యాటర్న్ సేమ్ ఉంది. ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్ రెండు మార్చిండు తప్పించి మిగతా అంతా సేమ్. టు బూస్ట్ పాలసీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. యా అంతే. ఇట్స్ యూ కెన్ సే ఇట్. నెక్స్ట్ 9th question. The formation of ozone hole in the Antarctic region has been a cause of concern. What could be the reason for formation of this hole? Ozone hole form అయింది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కదా. ఓకే, ఇదా ఏంటది? ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్ ట్రోపోస్పియరిక్ టర్బులెన్స్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ క్లోరోఫోర్బోకార్బన్స్. ఇది బెటర్, బట్ ఓకే, క్లోరోఫోర్బన్స్ అనేది ఉన్నాయి. ఓకే, కాదనట్లేదు. ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్ tropospheric turbulence కాదు. పోలార్ ఫ్రంట్ ఈజ్ మచ్ బెటర్. ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్ పోలార్ ఫ్రంట్ అండ్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్. ఇన్ఫ్లో ఆఫ్ క్లోరోఫోర్బన్స్. ఓకే, ఆప్షన్స్ అనేది తీసేయి. ఆప్షన్స్ ఆఫ్ పోలార్ ఫ్రంట్ అండ్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్. ఇంక్రీజ్డ్ టెంపరేచర్ అట్ పోలార్ రీజియన్ తీసేయి. సో ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ ఫ్రంట్ అండ్
ఇంకేస్ వెళ్ళిపోయిన బి ఆర్ సిలోనే ఆన్సర్ ఉంది, ఎందుకంటే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఒకటి తీసేస్తే ఓకే ఫైన్. ఇదేంటిది? ఓకే, presence of ఆప్షన్స్ ఆఫ్ పోలార్ ఫ్రంట్, ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ ఫ్రంట్. మీథేన్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీలో కూడా మీథేన్ కూడా లేదు. సో మిగతాది ఓకే ఫైన్. ఐల్ గో ఫర్ బాంబే. నువ్వేం పెట్టావు? బాంబే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే. జస్ట్ నాలెడ్జ్ ఆల్సో. పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఇది కూడా ఏ అండ్ బి. ఏది? ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్. అదే అంటున్నా, ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఓకే రెండిట్లేదు ఉంది అంటున్నావు. యా అంతేలే, ప్రెజెన్స్ ఆఫ్ ప్రామినెంట్. ఇంకా బీఈసీలో మధ్యలో ఉందనుకున్నా, బట్ లేదు, ఈఆర్బీలోనే ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ 10th. విచ్ ఆఫ్ ద అబోవ్ యాక్షన్స్ can help in reducing the current account deficit. Reducing current account deficit. Devaluing the domestic currency ని డివాల్యూ చేసామంటే ఇప్పుడు డాలర్ ఇప్పుడు 80 రూపాయలు వచ్చిందనుకో, ఇప్పుడు 100 రూపాయలు అయిందనుకుందాం. ఓకే, దానివల్ల ఏమైంది? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిద్దా అంటే పాయింట్ ఈస్ తగ్గచ్చు మేబీ, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఇంకేం ఇప్పుడు తగ్గిద్ది? ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ దెన్ ఇంపోర్ట్స్. బట్ పాయింట్ ఈజ్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరగచ్చు 80 to 100 వెళ్ళినప్పుడు, చీప్ అయింది కాబట్టి. బట్ ఇంపోర్ట్స్ ఆర్ ఆల్సో బీయింగ్ కాస్ట్లీ. సో వీ కెన్ నెవర్ నో ఇట్, ఎందుకంటే ఇట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేదు కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ ఛాన్స్. కెన్ అన్నాడు, కెన్ హెల్ప్ అన్నాడు. సో ఫస్ట్ ఈజ్ దేర్. సెకండ్ది రిడక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్ సబ్సిడీ. ఎక్స్పోర్ట్ సబ్సిడీని తగ్గించేస్తే బయటికి వెళ్ళవు కదా, బయటికి వెళ్ళకపోతే దాని మీనింగ్ ఏమంటారు? సో యు ఆర్ నాట్ అప్రిషియేటింగ్ దాన్ని ఏమంటారు? ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయకపోతే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ డెఫిసిట్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. సో రిడక్షన్ తప్పు. థర్డ్ది అడాప్టింగ్ సూటబుల్ పాలసీస్ విచ్ అట్రాక్ట్ గ్రేటర్ ఎఫ్డిఐ. అడాప్టింగ్ సూటబుల్ పాలసీస్ విచ్ అట్రాక్ట్ గ్రేటర్ ఎఫ్డిఐ అండ్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్. సో ఫండ్స్ రాగానే current account deficit. See, the point is FDI will come under current account deficit or not. ట్రేడ్ అయితే అవ్వట్లేదు, ఓన్లీ డబ్బులే వస్తున్నాయి. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ కరెంట్ అకౌంట్. అది క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుందేమో అని అనుకుంటున్నా. కరెంట్ సేవింగ్స్, కరెంట్ క్యాపిటల్ రెండు ఉంటాయా? ఐ థింక్ ఐ షుడ్ రివైజ్ దిస్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్. బట్ ఇఫ్ ఇట్ ఆల్ if I am sitting in the exam, so I cannot say that నాకు వచ్చు రాదని అనుకోకూడదు. With the limited knowledge I have to apply this something. Adopting suitable policies which attract greater FDI and more funds from FIIs. సో గ్రేటర్ ఎఫ్డిఐ వచ్చింది. సో మనకి ఏం కావాలి? రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ద పాయింట్ ఈస్ కెన్. ఎఫ్డిఐ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరిగి అప్పుడు కూడా అయ్యుండొచ్చు. సో ఇక్కడ కెన్ ఉంది కాబట్టి, అంతే కెన్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ 3 ఆల్సో. ఐ గో ఫర్ 1 and 3 ఇఫ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ దేర్. అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ 2023 22 పేర్స్ పెడతా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ లేదా 1 and 3 ఉందా? ఉందిగా. ఐ గో ఫర్ డి. నువ్వేం పెట్టావు? బాంబే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఒకసారి ఇది చెప్తా. డివాల్యుయేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ ఎట్లా అంటే చెప్తా చూడు. ఇక్కడ కెన్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కదా. ఇప్పుడు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 80 రూపాయలు ఉంది. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంది? ట్రేడ్, అది దాన్ని ఏమంటారు? ఫారెన్ ఎక్స్చేంజ్ తక్కువ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ట్రేడ్ ఒకటే, అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ కాదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఉంది అంటే మన కంట్రీ ఉంది, ఇప్పుడు వచ్చి ఇంపోర్టు, వచ్చి ఎక్స్పోర్టు. సో కరెంట్ అకౌంట్లోని నీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అసలు చదివి కొన్ని ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అవ్వట్లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాలెన్స్ లైక్ ట్రేడ్ ఆఫ్ గూడ్స్. బేసికల్ గూడ్స్ ఉంటుంది. గూడ్స్ యూజువల్లీ కరెంట్ అకౌంట్లో వస్తాయి. సర్వీసెస్ వస్తాయి లేదని ఒకసారి నేను కూడా వెరిఫై చేయాలి కాన్సెప్ట్ని. బట్ యూజువల్లీ నీకు అది ఉంది ట్రేడ్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ మధ్యన వచ్చేది డెఫిసిట్ వచ్చేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మోస్ట్లీ. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కదా. సో ఇప్పుడు నీకు కరెంట్ అకౌంట్ రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గించాలి. అంతే కదా. ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గించాలి. ఫస్ట్ చూడు, డివాల్యుయేషన్ డొమెస్టిక్ కరెన్సీ వల్ల ఇప్పుడు ఇంతకుముందు 80 రూపాయలు ఉంది అనుకో, ఇప్పుడు 60 రూపాయలు ఉంది. ఇప్పుడు సడన్గా వచ్చి 100 రూపాయలు అయిపోయింది. సో ఇప్పుడు ఏంటిది? ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి బెనిఫిట్. యా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ కాస్ట్ 50 రూపాయలు అనుకో. ఇప్పుడు ఒకప్పుడు 50 రూపాయలు, ఇప్పుడు 80 రూపీస్ 1
3 1.6 ఎంత సంథింగ్ ఈ బర్గర్ వచ్చింది కదా. అదే ఇప్పుడు 100 రూపీస్ అయింది అనుకో, ఇప్పుడు 2 బర్గర్లు వస్తాయి ఇండియా నుంచి. సో ఇప్పుడు బర్గర్ కోసం ఇండియా వచ్చేస్తారు అందరూ, డివాల్యూషన్ అయిపోయింది కాబట్టి, 80 కాలం 100 అయింది కాబట్టి జనాలు అందరూ ఇప్పుడు ఇండియాకి వస్తారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రైస్ బ్యాగ్ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా అన్ని పోల్చుకో, డివాల్యూషన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అడిగి ఇక్కడ మన దగ్గర ఇంతకుముందు 90 రూపాయలు పెట్టాలి, లేదా ఇప్పుడు 100 రూపాయలు పెట్టాలి ఇంతకుముందు. ఇప్పుడు 80 రూపీస్ ఉన్నప్పుడు 100 రూపాయలు పెట్టాలనుకో, ఇప్పుడు 100 రూపీస్ అయితే ఇప్పుడు $100 100 రూపీస్ కదా, అంటే వాడికి చీప్ అవుతుంది. నీకు అర్థమైంది కదా. డాలర్తో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే డాలర్ అనుకో 1/80, ఇది 1/100, $1కి అలా వేస్తే నీకు ఇది 1/80 ఈజ్ లైక్ 1/100 ఈజ్ మచ్ లెస్. సో ఇది చాలా చీప్ అయిపోతుంది. సో మన దగ్గరికి వస్తారు కంపారిటివ్లీ. సో డివాల్యూషన్ కరెన్సీ చేస్తే బెటర్ అవుతుంది. దట్స్ వాట్ చైనా ఈజ్ డూయింగ్. బయట వాళ్ళకి డివాల్యూషన్ చేస్తుంది, దారుణంగా డివాల్యూషన్ చేస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, బట్ లోపల మళ్ళీ రెవెన్యూ బై అది జోవల్ కరెన్సీ వాడతారు. అందుకని వాళ్ళు చైనా ఫాలోస్ జోవల్ కరెన్సీ. సో అలా చెప్తున్నా. సో వాళ్ళు ఆ మోడల్ ఫాలో అవుతున్నారు. ద పాయింట్ ఈజ్, నీకు అర్థమైంది కదా. సో ఎక్స్పోర్ట్స్ పెరగచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు 100 రూపీస్ కానీ ఇండియాలోని ఇప్పుడు 100 ఇంకా అయిపోయింది అనుకో, ఇంపోర్ట్స్ కూడా మనకు కాస్ట్లీ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎంత అయిపోయేది అంటే, సారీ, ఇప్పుడు మనం $1 వేయాలంటే ఇంతకుముందు 80 రూపాయలు ఒక ఐటమ్ వచ్చేది, ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో మనకు కాస్ట్లీ అవుతుంది మనం తెప్పించుకోవాలంటే. ఇప్పుడు అమెరికా నుంచి ఒక టీ షర్ట్ లేదంటే ఒక షూ తెప్పించుకోవాలనుకుంటున్నాం, లేదంటే మనకు కాస్ట్లీ అవుతుంది ప్రతిదీ. సో ఇప్పుడు ఇంపోర్ట్ కాస్ట్లీ అనుకో, డబ్బులు మళ్ళీ పడతాయి కదా. సో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎప్పుడు చెప్పలేవు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్స్. అంటే 80 100 ఎంత మారే దాన్ని బట్టి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా నెట్ వాల్యూ మారుతూ ఉంటుంది. సో రెండు ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్లో కెన్ ఇచ్చాడు కాబట్టి సో యూ కెన్, దాన్ని ఏమంటారు, పాసిబుల్ ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంపోర్ట్స్ ఎక్కువైపోయాయి అనుకో, సారీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువైపోయి ఇంపోర్ట్స్ తక్కువైపోతే అప్పుడు పాసిబుల్ ఛాన్స్ ఉంది. ఓకే సరే. ఇది ఏ చాప్టర్ ఇది దాన్ని ఏమంటారు, అకౌంట్ చదివిన 2-3 years అయింది. అరే ఎన్సీఆర్టీలోని బీఓపీ చదువు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అవన్నీ. ఓకే, అఫీషియల్ ఆన్సర్ మన 10 డి, అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ కదా. సో 10 questions కంప్లీట్ అయ్యి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో వెతకండి. థ్యాంక్ యూ, బాయ్.